హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను వీడియోస్ పెట్టి చాలా రోజులైతే అయిపోతుంది కదండీ! రోజులో ఏం చేస్తున్నానో ఏదో ఒక టైంలో ఏదో ఒక కర్రీ వండైతే వీడియో పెట్టేదాన్నండి. కానీ మనసు అస్సలు బాలేదు. అలాగనేసి మనసు బాలేదనేసి ఇంట్లో పని అయితే చేసుకోవడం అయితే మానేం కదండీ! ఇంట్లో ఆడవారికి మనసు బాగున్నా బాగోకపోయినా అన్ని పనులు చేయాల్సిందే తప్పనిసరిగా. మనకి ఇంట్లో ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా సరే, మన సహనం ఎలాంటిదో అప్పుడే మనకు తెలుస్తుందండి నిజంగా. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకి మనమే ధైర్యం చెప్పుకొని ముందడుగైతే వేయాలండి. ఆ దేవుడికి కంపల్సరీ చెప్పుకొని మనం ధర్మంగా నడుచుకుంటూ, ఎవరిని ఇష్టాసారంగా మాట్లాడుకుంటూ, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. అంతే, ఆ తర్వాత దేవుడే చూసుకుంటాడు నాకు తెలిసి. ఏ టయానికి ఏం జరుగుతుందో కూడా తెలీదు కదండీ! అందుకే ఎవరిని తక్కువగా చూడకండి. ఈరోజు మా లంచ్ వచ్చేసి రైస్ అయితే వండేసానండి. టమాటీ పులుసు అయితే పెడుతున్నాను. టమాటీ పులుసు అయితే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. టమాటీ పులుసుకి కంపల్సరీ అల్లం ముక్కలు అనేది ఉండాలండి. అల్లం ముక్కలు వేసుకుంటే పులుసు చాలా టేస్ట్ అనేది వస్తుంది. మనం టమాటీ కూరని ఎలా తాలింపు పెట్టేసుకుంటామో అలాగే వండేసుకోవాలండి. ఆ తర్వాత మనం చింతపండుని బాగా నానబెట్టుకొని ఆ చింతపండుని వేసేసుకుంటే చాలండి. పులుసు అయితే అయిపోతుంది. చాలా సింపుల్గా అయితే వండేసుకోవచ్చండి. త్వరగా అయిపోతుంది. మా వారు వచ్చేసి టమాటీ పులుసు అయితే వేసుకోరండి. ఎందుకంటే మా ఆయనకి టమాటీ అంటే చాలా చిరాకండి. కూరలో మాత్రం టమాటీ ముక్కల్లా కనిపించినా సరే చిరాకు పడిపోతారు. మా వారి కోసం ఏం చేస్తానంటే ఆ టమాటీ ముక్కలు కనబడకుండా మిక్సీ అయితే పెట్టేస్తానండి. ఏ కూరకైనా సరే మీరు చూసే ఉంటారు. మిక్సీ పట్టేసి వేస్తానండి టమాటీని. ముక్కలు కానీ కనిపించింది అంటే చాలా చిరాకు పడిపోతారు. ఇలా కూడా ఉంటారండి బాబు నిజంగా. మా వారు లేనప్పుడే నేను ఇలాంటి టమాటీ కూర కానీ, మిల్ మేకర్ల కూర కానీ వండుకుంటానండి. మా వారు ఉంటే అస్సలు వండనివ్వరు. చూడండి ఒకసారి మా చార్లీ ఈరోజు వచ్చేసి టమాటీ పులుసు పెడుతున్నాను కదండీ! దానికి నీసు వాసన రాలేదు. అందుకే నేను పిలిచినా సరే అక్కడి నుంచే చూస్తుంది కానీ లోపలికి అయితే రావట్లేదండి. చాలా నవ్వు వచ్చింది నాకు. నిజంగా చెప్తున్నానండి. ఇంట్లో కుక్కను పెంచుకోవడం చాలా మంచిదండి. మనకి ఎలాంటి బాధ ఉన్నా సరే కాసేపు అవి వచ్చి మన దగ్గర ఆడుతూ ఉంటే మనం బాధను మర్చిపోతామండి. నాకు నిజంగా అదే అనిపిస్తుంది. ఒక్కొక్కసారి దీన్ని ఎందుకు దగ్గర చేశాడా అనిపిస్తుందండి నాకు. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి.